ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విహారీ గారు ఢిల్లీలో పనైపోగానే వస్తారు. పద వెళ్దాం. చెప్పు. మీకు చెప్పాను కదా మేడం, వాళ్ళ పెట్రోల్ బంక్ లో ఎంక్వైరీ చేశారు. అక్కడ ఏం చెప్పారు? సీసీటీవీ బ్యాకప్ అవ్వదు, హెడ్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పారు. వెళ్తున్నారా? లేదు మేడం, ఎస్ఐ ఏది డౌట్ లేదని చెప్పడంతో లక్ష్మి కన్విన్స్ అయ్యి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నారు. అయితే నువ్వు వాళ్లతో వెళ్ళు, వాళ్ళనే ఫాలో అవ్వు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అలాగే మేడం. ముఖ్యంగా నీ ఫోకస్ అంతా లక్ష్మి మీదే ఉంచు. అది ఎటు కదిలినా నాకు వెంటనే చెప్పు. సరే మేడం, ఉంటాను మేడం. విహారీ గారు, నా మనసు చెప్తుంది మీరేదో ప్రమాదంలో ఉన్నారని. మీ గురించి ఎలా అయినా నేను తెలుసుకుంటాను. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. చూడు, ఎవరు నిన్ను కాపాడలేరు విహారీ. మర్యాదగా ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయి. ఎందుకు సంతకాలు? మీ వెనక ఎవరున్నారు? మీకెందుకురా ఈ సంతకాలు? అసలు నువ్వేం చేయాలని? మా ఆస్తులు వ్యాపారాలన్నీ తీసుకుందావనా? అరవకుండా సంతకాలు పెట్టు. రేయ్, ఇవన్నీ మా ఫ్యామిలీ కష్టపడి సంపాదించిన ఆస్తులురా. ఎలారా నేను నీకు రాసిస్తాను? నేను దేని మీద సంతకం పెట్టను. సంతకం పెట్టకపోతే నిజంగానే చంపేస్తాం. మా గురించి నీకు తెలియదురా. సంతకం పెట్టు. నేను సంతకం పెట్టను. సంతకం పెడతావా పెట్టవా? పెడతావా పెట్టవా? ఈ కెమెరాలంతా మా హెడ్ ఆఫీస్కి కనెక్ట్ అయి ఉంటాయి మేడం. ఎస్ఐ గారు నన్ను ఒంటరిగా వదలట్లేదు. అక్కడేమో విహారీ గారు ప్రమాదంలో ఉన్నారని నాకు అనిపిస్తోంది. ఆ విషయం ఎస్ఐ గారికి అర్థం కావట్లేదు. నేను ఎలా అయినా విహారీ గారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఆయన ఫోన్లో నా కోడ్ లాంగ్వేజ్లో చెప్పారు. ఇప్పుడు నేను ఎలాగైనా వెళ్తాను. విహారీ గారి గురించి ఆ పెట్రోల్ బంక్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే ఏదో ఒక క్లూ దొరకచ్చు. లక్ష్మి ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తుంది. లక్ష్మి, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు లక్ష్మి?
హలో. మేడం, సుభాష్ నగర్లో పెద్ద గొడవ జరుగుతుంది మేడం. అలాగా, సరే సరే, నేను వస్తున్నాను. వెంటనే ఈ విషయం సిఐ గారికి చెప్పండి. నేను వెంటనే బయలుదేరుతున్నాను. సరే మేడం. ఉమ్. లక్ష్మి పడుకున్నట్టుంది. ఇప్పుడు ఆమెను ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఇదే ఆ పెట్రోల్ బంక్ హెడ్ ఆఫీస్. వీళ్ళని అడిగి వెళ్ళి ఫుటేజ్ చూడాలి అంటే సాధ్యమయ్యే పనే కాదు. ఎవరికీ కనపడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదే సీసీ బ్యాకప్ స్టోరేజ్ రూమ్. దీంట్లో వెతికితే ఖచ్చితంగా డీటెయిల్స్ దొరుకుతాయి. ఇక్కడే విహారీ గారి కార్ బ్రేక్ డౌన్ అయింది. మనమే నిజమైంది. విహారీ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆయన నన్ను కాపాడమని ఫోన్లో కోడ్ లాంగ్వేజ్లో చెప్పారు. ఈ విషయం వెంటనే ఎస్ఐ గారికి చెప్పాలి. ఛా, ఇదేంటి ఎస్ఐ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? విహారీ గారిని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు? ఈ రూట్లోనే ఈ కంపెనీ వాళ్ళ పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, అవి చెక్ చేద్దాం. మంచిర్యాలనా? అక్కడి నుంచి ఈ రూట్ శంషాబాద్ వెళ్తుంది. పెద్ద షాపూర్ దగ్గర 11 o'clock అని ఉంటుంది. పెద్ద షాపూర్ దగ్గర 11 o'clock ఉంటుంది.